నేను రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. సరేనా? ఏమండి, ఏమైంది? ఏంటిది? పండుగ దగ్గరకు వస్తుంది, షాపింగ్ కన్నా వెళ్దామండి. ఇప్పుడేం షాపింగ్? ఈరోజే నేను ఖాళీ ఉన్నా. ఇప్పుడు కూడా నాకు ఫ్రీగా ఉంచావా? మరి మీరు లేకుండా నేను ఒకదాన్ని ఎట్లా పోదు షాపింగ్కి? నువ్వు అమ్మ కలిసి పోండి, ఇద్దరు ఉన్నారు కదా. ఓ, మీ అమ్మ ఎంబడి పోతుంది అంతే. ఆ చీర ఈ చీర అని తీపిస్తుంది, ఏది తీసుకో చేయదు, ఇంత రేటు అంత రేటు అని ఉడకన లల్లి పెట్టుకుంటుంది. అయిపోయా అందరిలో నన్ను కరం చేస్తుంది. సరే, మరి అమ్మకి చెప్పు, ముగ్గురం కలిసి పోదాం. ఆహా, మీ అమ్మ అసలు వద్దు. ఇంత వస్తే అంత అది ఇది అని ఊరుకుంటూనే ఉంటుంది. ఏది తీసుకో చేయదు, అక్కడిక్కడ ఊరికే తిప్పుతుంది. రేటా అంత రేటా, ఇది భలే అది భలేది, కలర్ మ్యాచ్ అవుతలేదు, ఆ కలర్ మ్యాచ్ అవుతలేదు అని ఏది తీసుకొని ఏదో లాస్ట్కి గుట్ట కోసం టైం వేస్ట్ అవుతుంది. మన ఇద్దరమే పోయినామంటే వచ్చిన తర్వాత తిడుతుంది. ఇప్పుడు మనం షాపింగ్ అవుతాం మనం చెప్తున్నామా? ఊరికే పోయేద్దాము అని చెప్తాం. ఏమో, వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు, నీ పేరు చెప్తా చూడు ఏమన్నా అయితే. చూద్దాంలే, మీ అమ్మనే కదా, ఏం చేస్తా. సరే, మరి పోయి రెడీగా పోదాం. కొడుకు కనబడతలేదు, ఏడిపోయింది. పండుగ ఒక మంచి చిరునామా కొనుక్కున్నామంటే ఫోన్ కూడా లేకపోయినా ఇద్దరు ఫోన్ అన్న చేద్దామంటే ఈ పిల్ల ఉంటూ ఏడుకొస్తుంది ఏమో, ఏం చెప్పదు చేయదు దయ్యంలాగా. నాకేం కాళ్ళు నొప్పులాయే, బయటకు పోదామంటే ఎక్కడ ఏడు పోబుది అయితే లేదు. ఇడు కూడా కనబడతలేడు, ఈరోజు ఆఫీసే లేదని ఎక్కడ ఓ అత్త, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఒకదానివి? నువ్వు ఆవే, నేను ఎవరో అనుకుంటుందాన్ని తల్లి, నేను దయ్యంలాగా అట్లా వస్తావు. నేనే కానీ ఏం చేస్తున్నావు ఒక్కదాని ఇంట్లో? మీ వాళ్ళేమో బయటికి ఆడారు కొడలు కొడుకు. అవునా, ఏడుకోతామంటే ఏమనలే, బయటకు పోతున్నామా అని అడిగితే కూడా చెప్పకుండా వేరే. అవునా, ఈ టైంలో ఏడుకోతారు అబ్బా ఈరోజు? ఇంకేం పండుగ దగ్గరకు వస్తుంది కదా, షాపింగ్కి పోయింటారు. చీరలు ఏమైనా తీసుకునేటుంటే తీసుకొచ్చుకుంటారేమో, ఇద్దరు ఆల్మోన్లు లేరు కదా. అదే నేను కదా అనుకుంటున్నా, నేను కిరాణా తెచ్చుకుందాం చాలా రోజులే ఎక్కడ పోకాది అని. అవునా, మరి నేను చెప్పకుండా పోయినరు వాళ్ళు? అవును, గదే అర్థమవుతలేరు, నాకు చెప్పకుండా పోయినరు. ఇలా ఒక మాట నాకు చెప్పి పోతే ఏమవుతుండే, నేను కూడా పోతాటి కదా. ఏమోలే, ఆల్మోన్లు ఇద్దరు షాపింగ్ చేసి ఎక్కడైనా పోయేసాను ఇట్లా బయటికి. అసలు దాన్ని వెంబడ నువ్వు ఏం చేస్తావు, ఊక సతాయిస్తావని ఏం చెప్పకుండా పోయినట్టున్నారు. నేనేం సతాయిస్తాను ఎవరని? చీరలు తీసుకుంటే చీరలు తీసుకుంటే నేను ఒక చీర తీసుకుంటా, ఇంత రేట్ అయితే గింత అంట, అది వాళ్ళ ఒకటి గిది వాళ్ళ ఒకటి గదే అంట, అదంతా కానీ నేనేమంటుంటే వాళ్ళని తీసుకోవద్దు అది ఇది అంటుంటేనే. ఏమో అబ్బా, ముసలిదాన్ని ఏడేమో పెట్టుకొని పోదాము, మళ్ళీ సుష్టాలు ఏమనుకుంటారు అనుకున్నారో ఏమో, ఈ తరం అవుతుంది అనుకున్నారు వాళ్ళు. అమ్మ, కొడల పిల్ల బాగానే హుషారు ఉండదు, నేను మంచి పిల్ల అనుకున్నా. బిడ్డ ఇతరులకు సోకులకు వస్తుంది, ఇంట్లో చెప్పకుండా చేయకుండా పోతుంది, మర్యాద లేకుండా పోయింది. రాని వచ్చిన సంగతి చెప్తా. నువ్వు అన్నట్టు పోయి ఏం చేస్తుంది? ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి ఏదైనా తిరుగుతారు ఇట్లా. నువ్వు ముసలా నువ్వు ఎమ్మడి పోయి ఏడ తొక్కలా ఎడవద్దు, నువ్వు ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా. వాళ్ళు ఏడైనా తిరుగుకోగానే నేను వద్దంటుంటేనే. నేను బయట తిరగదు చాలా రోజులే, ఇంకొకటి ఇదొకటి చూస్తుంటే కదా. సరేనబ్బా, మళ్ళీ నేను చెప్పిన చెప్పకు, మళ్ళీ నా తోటి కూడా కోసం నేనేం చెప్పు. మీరు మంచిగా ఉంటారు, మళ్ళీ నా మీదకి వస్తే ఈమె పోయి చెప్పే వాళ్ళు అత్తకి అది ఇది అని చడికి చెప్పి అంటారు, మళ్ళీ బయట నేనే కరము. అవు మరి నీ పేరు చెప్తా, నువ్వు చెప్తే కదా నాకు ఎట్లా ఎరికైతుండేనా? వాళ్ళు నాకు చెప్పకుండ్రి వస్తుంది గిట్లా గిట్లా అంటిది. ఇప్పుడు ఏంది చెప్తే ఏమైతే ఏం కాదులే. ముసలా నువ్వు నాన్ని ఇది చేసినట్టు కదా, నా ముంతర మట్టుకొచ్చేట్టున్నావు కదా, చెప్పకే తల్లి, నేను మళ్ళా అవుతుందంతా. సరే ఏం చెప్పాను కానీ ఎందుకు వస్తుంది? కారపొడి పెడతాయేమని వస్తాయి. బాగానే సామాన్ తెచ్చుకుంటారు, క్యాబ్ అయిపోయింది ఇది అయిపోయిందని వస్తుందేమో నువ్వు. అవునత, మా ఇంట్లో పూక పూట చేస్తాము, అయిపోతాను సామాను. మీదే బాగుండే. అమ్మ నన్ను ఏమన్నా అడిగితే నాకేం తెలియదు అని చెప్తా, మొత్తం నువ్వే ఇష్టం అని చెప్తా చూడు. ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో. అదేంది అట్లా అవుతుంది, ఇద్దరం కలిసి కదా పోయింది, షాపింగ్ దొరికిపోయినా అని చెప్పు. నువ్వే నామే చేస్తావు అంతా నువ్వు. నేను అమ్మని దొరుకుదాం అంటే నువ్వే వద్దాను, ఇప్పుడు కానీ తెలిసిందనుకో అంతే పని ఇంకా. నువ్వు ఇట్లా చెప్పు, నేనే దొరకపోయినా పండుగ ఉంది షాపింగ్ చేద్దాం అని దొరకని పోయినా అని చెప్పు. నాకు అవన్నీ తెలియదు, నేనేమన్నా గమ్మునుంటా, నువ్వు ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో. సరే మరి ఏమంటుందో చూద్దాం. ఏమంటారు, దగ్గర నిలబడే ఉంది, ఎదురు చూస్తున్నట్టుంది మన కోసం. అవునుగా, ఇప్పుడు చూస్తే ఏమంటావు, నువ్వు గమ్మునవా, నువ్వే ఏదో మాట్లాడు ప్లీజ్. నాకేం తెలియదు, నేనైతే గమ్మునుంటా,
నువ్వేం మాట్లాడుకుంటా మాట్లాడుకో. నువ్వేం ఇట్లా అంటున్నావు? ఇంకా నువ్వు సపోర్ట్ చేయలేదని ఎట్లా మాట్లాడుతున్నావు? మా వాళ్ళ చెప్తే నన్ను తిట్టుడు పెడతారు. ఏమో ఫస్ట్ అయితే ఇంట్లోకి అయితే పోదాంపా, రోడ్డు మీద ఎందుకు. లోపలికి రండి. ఇంకా ఆడేం చేస్తున్నారు? చేసినంత చేసి మంచిదైందా షాపింగ్ ఇద్దరికి? ఆ అమ్మ అది కాదు. నువ్వు నోరు ఎత్తకు ఫస్ట్. నువ్వు చెప్పమ్మా కోడలమ్మ, షాపింగ్ మంచిదేనా అమ్మా? అది కాదు అత్తయ్య, ముగ్గురం కలిసి పోదాం అనుకున్నాం కానీ నువ్వు ఇంకా కనబడలేదు, అందుకే ఇద్దరం కలిసి పోయినాం. అవు మరి నేను ఇటు రేపుటి వేరే దేశంలో ఉంటే కనబడలేదు మీకు, మీ కంట్లోకి స్టార్ట్ అయితే ఇద్దరు పోయినరు. నేను ఈ దేశంలో ఉన్నానా ఏమి? ఇట్లా తయారు ఆయన కూడా షాపింగ్ అంటే అక్కడిక్కడ తిరగాలి, ఇంకా మీరు ఏదో తిరుగుతారు, ముందే కాళ్ళ నొప్పులు ఉన్నాయని నేను తిరుగుతుంటేనో వస్తుంటేనో రాకుంటేనో మీకేమి, నాకు మాట్లాడగలే కదా, పోతుండము వస్తారా, నేను వచ్చేదానంటే వస్తుంటే లేకుంటే లేదు. చిన్నప్పుడు ఈ కొడుకు ఎక్కడికైనా పోదాం దారా, బయటకు పోదాం దారా అంటే కొంగు పట్టుకొని ఇబ్బంది ఉరికితే వస్తుండే. ఇప్పుడు చూడు పెండ్లం దొరికిందని పెండ్లం కొంగు పట్టుకొని ఏం చెప్పకుండా ఉరికిండ్రు దొంగ పడుకో. అది కదమ్మా చెప్దాం అనుకున్నాము, నువ్వు కనబడలేదు, ఇంకా సరేలే పనుకొని ఉంటుందేమో అనుకొని ఇక పోయినామే. అయినా నీకు కూడా మంచి చీర తెచ్చిన, చూడు ఎట్లుందో చూసి చెప్పు. ఆయన నువ్వు వేస్తే మంచి చీర ఎట్లుంటారు? నాకు నచ్చితే మంచి చీర ఉంటుంది, నాకు నచ్చినా నేను తీసుకుంటుంది కదా, నేను వచ్చుంటే మీరు తీసుకొస్తే అది మంచి చీర అయిపోతుందా? ఆయనకి అమ్మ అవతారం చూడు ఎట్లున్నది, ఆ డ్రెస్ అది అమ్మ ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నదా ఎట్లా? ఇంటికన్నా వాళ్ళ ఇంట్లో పుట్టి ఇంట్లోనే ఉంది అనుకుంటున్నదా? అది కాదు అత్తయ్య, శారీ కట్టుకోకపోతే బయట అంతా ఇబ్బంది అవుతుంది, అందుకే డ్రెస్ వేసుకొని పోయినా. మేము కట్టుకుంటారేమో మాకేమి ఇబ్బంది అవుతలేదా? నీ సోకులు అన్నీ బయటకు పోతున్నది దాన్ని, నువ్వు సోకులు పడడానికి తయారైనావు. ఇంకేడం మాట ఏంటో సోకులు పడడానికి తయారైనా కూడా మర్యాద లేకుంటుంది, ఏం లేకుంటుంది, నీ ఇష్టం వచ్చిన చెప్పినట్టు చేస్తావు, సంసారం అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. మీ ఇంట్లో గిదే నేర్పింటారు, బయటకు వచ్చే పెద్దలు చెప్పే మర్యాద ఏం లేకుంటుంది. ఇక రెండు మీ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతా, గిదే నేర్పింది గిదేనా కొత్తగా అని అడుగుతా. లేదదే వద్దత్తయ్య, మా వాళ్ళకి ఏం చెప్పకు, కావాలంటే రేపు మళ్ళీ వెళ్దాం, మీకు నచ్చిన సీర తీసుకుందాం, ఇది వాపస్ ఇచ్చి. వద్దు అత్తయ్య ఏం చెప్పొద్దు, మన ఇద్దరమే పోదాం. అట్లట్లవుతుంది, ఇక నువ్వు ఒకసారి నాకు చెప్పకుండా పోయినావు, నేను గట్టిగా రేటర్లకు నువ్వు ఇప్పుడు అది ఇది అని అంటున్నావు. ఇంకో పని ఏరేది నాకు చెప్పకుండా కూడా చేయొచ్చు, ఏం కావాలని ఇష్టం వచ్చి చేస్తావు. పెద్దలంటే మర్యాద లేకుంటుంది, ఏం లేకుంటుంది, మొగ్గుని చెప్పేటట్టు వినేటట్టు చేసుకున్నావు, ఇంకేమమ్మా నీ కథ? లేదత్తయ్య ఇంకోసారి ఇట్లా నేను ఏం చేసినా మీకు చెప్పే చేస్తా, ఇది ఒక్కసారి క్షమించండి అత్తయ్య. క్షమించమని చెప్తుంది కదమ్మా, వదిలేయి. ఇంకా రేపు ఇట్లా మళ్ళీ ఇద్దరు కలిసి పోయి తెచ్చుకుందరు, మీకు నచ్చింది తీసుకోండి. నువ్వు ఇట్లనే సపోర్ట్ చేయి పెళ్ళంకి, తెలుస్తుంది రాను అన్నాడు, మంచిగానే సపోర్ట్ చేస్తుండవు. అమ్మంటే మర్యాద లేదు ఏం లేదు, ఎట్లా వచ్చిన తర్వాత పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతుండవు. నీ ఇష్టం, ఇంకా ఉంటే నా కళ్ళ ముందు అనబడకుండే, ఇంకా నాకు ఇంకా కోపం వస్తుంది, అదే వంట ఇక మళ్ళీ తర్వాత బాధపడతారు. పండి పండి ఎడికి తొందర పండి.